కృష్ణా జిల్లాలో సభ్య సమాజం తలదించుకునేలా దారుణం చోటు చేసుకుంది. గుడ్లవల్లేరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయిల హాస్టల్లో సీక్రెట్ కెమెరాల కలకలం రేగుతోంది. ఏకంగా హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరా బయటపడింది. దీంతో అర్ధరాత్రి కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేసి "వీ వాంట్ జస్టిస్" అంటూ విద్యార్థులు నిరసన చేశారు. కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని సహాయంతో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విజయ్ అమ్మాయిల హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరించి విక్రయిస్తున్నట్టు తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు 300 మంది యువతుల వీడియోలను చిత్రీకరించినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్లు బయటపడుతున్నాయి. దీంతో విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం కావాలని తెల్లవారుజామున 4 గంటల వరకు నిరసన చేపట్టారు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థినులు. ఈ ఘటనకు కారణమైన విద్యార్థి విజయ్ పై దాడికి తోటి విద్యార్థులు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజీ హాస్టల్ వద్దకు చేరుకున్నారు. అనంతరం విద్యార్థులకు నచ్చచెప్పి గొడవ జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ ను ప్రశ్నించారు పోలీసులు. అక్కడున్న ల్యాప్టాప్, సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ విద్యార్థికి అమ్మాయిల హాస్టల్లో ఉండే ఓ విద్యార్థిని సహాయం చేసిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అనంతరం విజయ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఇంజనీరింగ్ గర్ల్స్ హాస్టల్లో హిడెన్ కెమెరా గుర్తించారని వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్ వేదికగా విద్యార్థులు పోస్టులు పెట్టారు. ఇందులో కొంతమంది విద్యార్థినులు చేసుకున్న చాటింగ్ బయటపడింది. ఈ విషయం కాలేజీ యాజమాన్యంకు వారం రోజుల క్రితమే చెప్పినా పట్టించుకోలేదని విద్యార్థులు వాపోయారు. కాలేజీ యాజమాన్యం వాళ్లకే మద్దతు తెలుపుతుందని, వాళ్ళ నాన్న ఓ పెద్ద రాజకీయవేత్త అని అందులో పేర్కొన్నారు. ఆ విద్యార్థిని పేరు బయటికి వస్తే డ్రగ్స్ కేసు పెట్టి ఎంక్వైరీ చేయిస్తానని కొంతమంది విద్యార్థులను బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. అయితే కాలేజీ మూసేస్తామని ప్రిన్సిపల్ కూడా ఏం అనలేదని చెప్పుకొచ్చారు. మీరేమైనా ఉంటే బయట చూసుకోవాలి, కాలేజీ పేరు బయటకు వస్తే ఊరుకునేది లేదని చెప్పి హెచ్చరించినట్లు సమాచారం. కాగా సదరు విద్యార్థి విజయ్ ఆ విద్యార్థిని వేధింపులకు గురి చేయడంతో పాటు బ్లాక్మెయిల్ చేసి వీడియోలు కావాలని హెచ్చరించినట్లు ఆరోపిస్తున్నారు. ఆ విద్యార్థిని వీడియోను అడ్డం పెట్టుకొని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిందితుల్లో ఒకరు ప్రముఖ నాయకుడు తనయుడు కావడంతోనే యాజమాన్యం వారిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గర్ల్స్ హాస్టల్లో కెమెరాలు పెట్టించిన విద్యార్థి విజయ్ మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడి కొడుకని తేలింది. గర్ల్స్ హాస్టల్లో ఉంటున్న ఒక విద్యార్థిని సాయంతో హిడెన్ కెమెరాలు పెట్టించి బాయ్స్ హాస్టల్లో ఉంటున్న విజయ్ ఆ యొక్క వీడియోలు తీపించినట్లు తెలుస్తోంది. నా వెనుక కొడాలి నాని ఉన్నాడు, గెడ్డం గ్యాంగ్ ఉంది, ఏమైనా చేస్తా అంటూ విజయ్ తరచూ బెదిరిస్తూ ఉండేవాడని తోటి విద్యార్థులు చెప్పుకొస్తున్నారు. కొడాలి నాని అనుచరుల దారుణాలు బయటికి రావడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిన్న ముంబై హీరోయిన్ ఘటన, నేడు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటన చూసి నాడు జగన్ రెడ్డి ప్రభుత్వం మహిళలని ఎలా వేధించింది, జరిగిన తీరు చూసి దేశం మొత్తం విస్తుపోతోంది. ఇదిలా ఉండగా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఇంజనీరింగ్ కాలేజ్ ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ ఘటనపై అధికారులను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. హిడెన్ కెమెరా ఆరోపణలపై విచారించాలని, తప్పు చేశారని రుజువైతే దోషులు, బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. కాలేజీల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, కాలేజీల్లో ర్యాగింగ్, వేధింపులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దానితో పాటు కాలేజీలో హిడెన్ కెమెరాల ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. అనంతరం ఈ అంశంపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. హాస్టల్లో రహస్య కెమెరాలు ఉన్నాయనే విద్యార్థుల ఆందోళనలపై విచారణ జరపాలని ఆదేశించారు. తక్షణమే జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను సంఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. విద్యార్థుల ఆందోళనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యుతులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు కోరినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేశామని,
హాస్టల్లో రహస్య కెమెరాలు గుర్తించలేదని ఎస్పీ గంగాధర్ రావు తెలియజేసినట్టు తెలుస్తోంది.